coaster. That's a fact, yo. And if you think I'm running, you can run it back, yo. Go run it back. Everything you wanna do, I already done it. And I got your little boo telling me she love me. I got this one. ఇప్పుడు ఘాట్ రోడ్లో ఉంది, ఎక్కడ తగులుతో తెలీదు. పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది తెలుసా? హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ట్రావెల్ మోటో వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. హలో బడీస్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు రైడ్ వచ్చేసి మొన్న రాలేదు కదా, ఆ రైడ్కి అయితే వెళ్తున్నా. చీకుదార వాటర్ ఈ రోడ్ అంతా కూడా చూపించేసాను చాలాసార్లు నేను, ఎందుకంటే చింతమణిపాలెం వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఇదే రోడ్లో వెళ్ళాను. మనం లేట్ చేయకుండా త్వరగా రాజమంగి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన వీకే తెలుగు మోటో వ్లాగ్స్ మా బావగాడు కూడా అక్కడికి వెళ్తున్నాడంట. సో కలుద్దాం. బాబీ వీళ్ళు కూడా సడన్గా కలిసారు మమ్మల్ని. ఫుల్ ఆన్ ఆఫ్ రోడ్ విత్ పీలియన్. కింద తగులుతుందని చాలాసార్లు చెప్పాడు చాలా వ్లాగ్స్లో. సో ఇప్పటికి వచ్చేసి ఎక్కడ తగలేదు నాకైతే. స్పీడ్ బ్రేకర్స్ దాటిచ్చిన చూద్దాం ఇంకెక్కడైనా తగులుతాయేమో అని చెప్పేసి. అప్పలరాజుపేట చెరువుకు అనేది వచ్చాను మనం. యాక్చువల్గా ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది, కుదిరితే ఆ వ్యూని క్యాప్చర్ చేయడానికి వస్తాను నేను. మామూలు వ్యూ కాదు అది, మొన్న అయితే మీకు చూపించలేదు. సో నా ఇక్కడ ఈ వ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి చూపించలే. మన కోసం ఇక్కడ ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారు? గెస్ట్ స్టేషన్ వాళ్ళు కామెంట్ చేయండి. ఇదిగో ఇదే వ్యూ, మామూలు వ్యూ కాదు ఇదైతే. వాటర్ కానీ క్లియర్గా ఉండుంటే సూపర్ అబ్బా. హాయ్ చెప్పావా? అడతలు మాది. జస్ట్ వీకే దగ్గరకు వచ్చాం. సో బయలుదేరిపోతున్నాం. వీకే గట్టి కొడుతున్నాడు మరి. మొన్న అరే ఎక్కడరా మనకు మొత్తం ఇక్కడ కదా, ఎదర కదా మనకు అడ్డేసింది వాటరు. నిజంగా అది అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే డ్రైవింగ్లో ఉండ నా కారు మొత్తం 4 టైర్లు మునిగిపోయినాయి. కార్కి 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనే డైలాగ్ నేను నా 4 టైర్లు మునిగిపోయినాయి. ఇదిగో ఇదే అనుకుంటా, ఇదొకటి. టర్నింగ్స్ అయితే సూపర్ అబ్బా. ఈ ఎదరొకటి ఉంటుంది, ఇదొకటి. ఆ కాలం వచ్చి అడ్డేసింది కదా మమ్మల్ని, ఆ కాలం ఇదే. ఇప్పటికి ఇంకా ఫ్లో అయితే అవుతుంది, బట్ ఇప్పుడు చాలా తక్కువ. అమ్మ బాబోయ్ ఫోర్స్. అమ్మా ఫోర్స్ గట్టిగానే కదా. ఇలాంటి అక్కడ తార్ రోడ్డు ఉండుంటే మొత్తం చక్రాలు క్లీన్ అయినందుకు బాగుండు. మళ్ళీ ఇదంతా మట్టి హిమ్మలగడ్డ. సో వాటర్ ఫాల్ వచ్చేసి ఎలాగెళ్ళాలో తెలియదు. ఈ ఊరు దాటేయాలనుకుంటా. మా బీకే బాబు ముందున్నాడు కదా, ఇంకెందుకు రూట్ మ్యాప్. పదా నువ్వు ముందు పదరా. సో సీకుదార జలవదంలాగా ఇక్కడ రైట్ తీసుకున్నాం. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎంట్రీ టికెట్ కూడా పెట్టేసినట్టున్నారు. టోల్ గేటా? ఇబ్బంది ఏం లేదు, అదే అటు నుంచి వచ్చేటప్పుడు ఇస్తానులేండి. అలాగే. అమ్మ బాబాయ్ ఈ RX అంటే అమ్మ జీడిమాడి చెట్ల నుంచి రోడ్డు. కుర్రోళ్ళతో సరదాగా రైడ్ మామూలుగా లేదు. వాళ్ళు చేసి అల్లరి ఊరు కొట్టించుకుంటూ ఉంటుంది అనమాట. కార్ని అయితే ఎదురు ఆపేస్తున్నారు అనమాట. అక్కడ నుంచి ఇటు రావడానికి అయితే లేదు కారు. సో మీరు అక్కడే పార్క్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గానే పార్కింగ్ ఫీ అదే టోల్ కూడా పెట్టారనమాట. సో ఎంట్రీ టికెట్ కోసం ఎంత ఇచ్చినా పర్లేదని మాకు అన్నారు. బట్ మొన్న ఒక పోస్టర్ చూస్తే 15 అనేసి ఉండింది పోస్టర్లో. RX 100 సౌండ్ మాత్రం ఫుల్గా ఉంది, బాగుంది. ఆఫ్ రోడ్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇద్దరు ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఇంకా బాగానే ఉంటుంది నాకు. వ్యూ మాత్రం మామూలు లేదు. కొండల్లో డ్యూక్ 250 చిన్న వాటర్ క్రాసింగ్ ఉన్నట్టుంది. బాను దిగాలనుకుంటాను రా నువ్వు. ఖచ్చితంగా దిగాలి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడానికి మొత్తం వెళ్ళిపోతున్నాం. చాలామంది బైక్లు అక్కడ ఆపేశారు, మేము ఇంకా అలా వెళ్తున్నాం. ఎంత దగ్గరికి వెళ్తే అంత వరకు రిస్క్ చేసి బండిని అయితే పైకి తీసుకెళ్తాను. అమ్మ బాబోయ్. మొత్తానికి అయితే వాటర్ ఫాల్గా అయితే వస్తాం విత్ బావా వీకే తెలుగు మోటో వ్లాగ్స్. నిజంగా 250 పెద్ద అడ్వెంచర్ చేసింది, చూసింది. లైక్ ఇట్. సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి. సో ఇప్పుడు వెళ్తున్నా. అయ్యమ్మ వాటర్ ఫాల్ రే, చిన్న అంచనా వేసాను కానీ చాలా పెద్దగా ఉంది రా వాటర్ ఫాల్ అయితే. ఇట్స్ అమేజింగ్ రియల్లీ, మామూలుగా ఉండదు. తీసుకో
మామూలు ఉండదు $3 కరెక్ట్ ఇటు ఇటు చీకుదర జలపాతం రాజమంగి మండలం కిమ్మలగడ్డ గ్రామ చివరిలో ఈ జలపాతం ఉంది. ప్రకృతి కూడిన ఈ జలపాతం ఎంతమంది పర్యాటకులకు ఆకర్షిస్తుంది. ఈ జలపాతం రంపచోడవరం నుంచి 74 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి ఏలేశ్వరం మీదుగా 103 కిలోమీటర్ల దూరంలోను, నర్సీపట్నం నుంచి 66 కిలోమీటర్ల దూరం ఉంది. ఎంతో అందంగా ఉన్న ఈ జలపాతం పిల్లలకు పెద్దలకు మంచి పిక్నిక్ ప్లేస్గా మారింది. కానీ ఈ జలపాతం వర్షాకాలంలో మాత్రమే కనువిందు చేస్తుంది. అందువల్ల పెద్దగా అభివృద్ధి కాలేదు. అయినను ఈ జలపాతం చూడాలని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పర్యాటకులు. ప్రతి జలపాతం అందంగా ఉండడంతో పాటు ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి చేసిన వింతలను ఆస్వాదించండి. సైనింగ్ ఆఫ్ హేమంత్, ట్రైబల్ మోటో వ్లాగర్ హేమంత్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి వాటర్ ఫాల్ నుంచి అయితే వికెట్ చేస్తున్నాం. సో ఫుల్గా ఆడుకున్నారు వీళ్ళైతే, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సో మీకు మంచి మంచి సినిమాటిక్ షాట్స్ అనేవి వస్తాయి. ఓకే బ్రో, బాయ్, వెళ్తున్నా. మొత్తానికి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం, మామూలుగా. ఇంకా ఉండాలని అనిపిస్తుంది కానీ ఉంటే మాకు లేట్ అయిపోతే తర్వాత మేము వెళ్ళలేము. కాలువ ఉంటుంది అనమాట, ఆ వాటర్ ఫాల్ దిగేదంతా కాలువ కింద రూపంలో కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ బాగాలే ఉంది, అక్కడ వరకు బాగుంది, మంచి ఆఫ్ రోడ్ చేసిన. బట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేదు అనమాట, తమ్ముడు దగ్గర ఉంటుంది హెల్మెట్ క్యారీ చేయమన్నాను. సో దానివల్ల కుదరలే. మళ్ళీ అప్పల్ రాజపేట చెరువుకి వెళ్ళాలి కదా. సింగిల్గానే ఆఫ్ రోడ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ డబల్గా కూడా బాగానే ఉంది ఆఫ్ రోడ్ దించే. బట్ మరీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఊహించుకోకూడదు. నా BFX కంపాసిటర్ ఇచ్చి దరిద్రం చేశాడు, ఆఫ్ రోడ్కి పని చేయకుండా. మామూలుగా విలేజ్ నుంచి బయలుదేరిపోయాం. వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే సూపర్ అబ్బా. అరే యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అరే అరే మా ముందే వచ్చారు అబ్బాయి వీళ్ళు. అరే ఫోన్ మొత్తం క్లాత్ తీసి అది సిగ్నల్కి వెళ్ళి కాల్ చేయి ఫోన్, సిగ్నల్కి వెళ్ళి కాల్ చేయి. బాయ్ క్లాత్ ఏమైనా ఉందా? ఏం లేనట్టున్నారా? ఎందుకంట నా ఫోన్ ఇది ఉంది కదా. అంత స్పీడ్ ఎందుకు, కంట్రోల్ చేసుకోలేకపోవడం ఎందుకు, కిందకి వెళ్ళిపోవడం ఎందుకు? అంబులెన్స్ కాల్ చేశాను రా, కాకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఏ టైంలో సరే వాళ్ళు పంపిస్తారని నమ్మకం అయితే కాకుండా ఎవరిదైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు బైక్ ఉంటే ఎక్కిచ్చేసి అదే వాడు వెళ్ళిపోయాడు అండి, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదాడు. వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అండి అతను. మనోడు ఇక్కడ పడ్డాడు కూడా తగిలినాయి గట్టిగా. బురదలు అదే అంటున్నాను, కవుగు దెబ్బలు తగులుతాయి అంతే.
యాక్సిడెంట్ అయ్యి ఒకతను డైరెక్ట్గా కిందకి పడిపోయాడు, డ్రైవ్ చేసిన అతను. వెనకాల కూర్చున్న అతను మాత్రం రోడ్డు మీద పడ్డాడు. సో రోడ్డు మీద పడడం వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయ్యింది. ఆల్రెడీ ముందే ఫ్రాక్చర్ అయిందంట కాలు. సో ఇప్పుడు మళ్ళీ ఏమైందో కూడా తెలీదు. మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, ఒక 4-5. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళది ఆ పక్కనే రాజమంగే ఊరాలదే. సో వాళ్ళ కబురు కూడా ఎట్టమన్నాం. మేము వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎదురయ్యారు అనమాట. సో ఉందామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా మాకు లేట్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని చెప్పేసి కొంచెమైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయలుదేరిపోతున్నాం. అండ్ నా గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా గంట మాత్రం గట్టిగా టంగ్ 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 మోగించండి. ఓకే, యాక్చువల్గా వచ్చిన రోడ్డు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కాకపోతే ఏంటంటే మా బాను ఏం చెప్పాడంటే కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది ఈ రూట్లో వెళ్తే అని చెప్పేసి అన్నాడు. సో గడ్డంగి నుంచి లోనం కట్టాం. ఇది వచ్చేసి మా భీమవరం పక్కన ఎక్కడ తేలుతుంది అనుకుంటాను. ఇది నైట్ టైం తెలియని రోడ్డు, అదొక కొత్త అనుభవం అనమాట. ఎదురక్కడ చిన్న ఘాట్ ఉందంట, ఆ ఘాట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి లోకల్స్ అన్నారు. మధ్యలో ఏ కాలువ గడ్డ కలవకుండా ఉంటే బాగుంటుంది, మళ్ళీ లేదనుకో వెనక్కి వెళ్ళాలి. వీళ్ళు నాకు అడ్వెంచర్ చేస్తున్నారు ఈ రూట్లో. అమ్మా ఇదంతా కూడా ఘాట్ రోడ్లో ఉంది, ఎక్కడ తగులుతో తెలీదు. తేడాగా ఉంది రోడ్డు మొత్తం. వైజాగ్ వేసుకొని అయితే నేను తోలట్లేదు. రే ఏంట్రా ఇది బురద బాసు, హెడ్ బాస్ ఇది. దాటేసింది బాసు, నిజంగా ఇది అడ్వెంచర్ రా. ఈరోజు ఏంటో తెలియదు కానీ నా బైక్ అడ్వెంచర్స్. ఇప్పుడు ఎలా ఉంది? పొగలు వచ్చేస్తున్నారా దెబ్బకి? అమ్మ బాబాయ్. రే చిన్న ఎలా ఉంది రూటు? చాలా దారుణం బాబు. ఫస్ట్ గేర్ లో ఇది కాదు, అది ఎక్స్ట్రీమ్ కదా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అవన్నీ. రికార్డ్ చేయలేదు అది, అంత ఉంటుందని అనుకోలేదు, అందుకని రికార్డింగ్ లో పెట్టలేదు. ఇప్పుడు ఆన్ చేసాను కెమెరా, అంటే ఛార్జింగ్ కూడా లేదు కదా, సేవ్ చేద్దామని చెప్పేసి. రూట్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. సో ఆఫ్ రోడింగ్ పిచ్చెక్కిచ్చేస్తుంది ఇక్కడ. ఏందయ్యా ఈ వాటర్ క్రాసింగ్లో, ఇప్పటికి ఒక రివర్ క్రాస్ చేసాను. మొక్కలా ఉందా? అయ్యమ్మా ఏందయ్యా ఇది? కామెడీ ఏంటంటే వాటర్ వెళ్ళిపోయింది లోనకి. వెళ్ళిపోతుంట ఎక్కండి. అడిగావు ఇప్పుడు? స్మోక్ మాత్రం మామూలుగా రావట్లేదు బండి నుంచి. జరుగు. ఓకే నైస్. రే పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది తెలుసా? థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. రే వాటర్ వెళ్ళిపోతున్నాయి షూలోకి, నాకు అర్థం కావట్లే. అంటే పైనుంచి వెళ్తున్నాయో తెలియదు, కింద నుంచి వెళ్తున్నాయో తెలియదు. ఒరే ఇది కూడా వాటర్ క్రాసింగ్ రా. ఎన్నిరా? ఇప్పటికీ ఒక 4-5 దాడులు ఉంటాను రా. రిస్కీ రైడింగ్ అబ్బాయి, ఇది మామూలు రిస్కీ రైడింగ్ కాదు. ఇక్కడ విషయం చెప్పనా, సో ఆర్ఎక్స్కి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉండట్లేదు అని చెప్పేసి నా డ్యూక్ మీద ఇద్దరిని ఎక్కించుకున్నాను, బ్యాక్ సైడ్ తమ్ముళ్ళని ఇద్దరిని. మొత్తానికి అయితే భీమవరం రోడ్డుకి వస్తాం. గట్టిగా అయితే ఇంకొక 1.5 km భీమవరం ఉండొచ్చు. హై బడీస్, ఈ వ్లాగ్ని ఇంతతో క్లోజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో అటుదలు వచ్చేసి గట్టిగా అయితే ఒక 3 km ఉండొచ్చు. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి చాలా అడ్వెంచర్ అయితే చేసినాం మేము, చాలా వాగుల్ని దాటినాం. అసలు నైట్ టైం కదా, డే టైం అయితే దాన్ని జడ్జ్ చేయొచ్చేమో, కానీ నైట్ టైం అసలు దేన్ని కూడా జడ్జ్ చేయలేము అనమాట. సో స్లోగానే వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి ఎట్లా వస్తుందో తెలీదు. సో అవన్నీ కూడా ఫేస్ చేసినాం. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పొచ్చు మేము చేసింది అయితే. బట్ నైట్ టైం కాబట్టి మీకు ఈ వ్లాగ్లు అంతలా కనిపించదు కెమెరాలో. ఓకే గైస్, మరి ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ బై బాయ్.